అర్ధరాత్రి 2 గంటలు. గుహలో నుంచి బయటికి వచ్చింది ఓ పెద్ద పులి. దాని కళ్ళు చీకట్లో కూడా మెరుస్తున్నాయి. అప్పటి వరకు మగతగా ఉన్న ఆ పులి ఎవరో నిద్రలేపినట్టు లేచింది. ఎవరో ఏదో తనని ఆదేశిస్తున్నట్టు ముందుకు అడుగులు వేసింది. హఠాత్తుగా మెలకువ వచ్చింది నచికేతకు. చెట్టు కింద చలిమంటలో విలియమ్స్ అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. తనకి హఠాత్తుగా మెలకువ వచ్చింది. లీలగా ఏవో శబ్దాలు. అదే సమయంలో సూర్యనారాయణ ప్రభువులకు కూడా మెలకువ వచ్చింది. ఏమైంది నచి? ప్రభు అడిగాడు. ఏమీ కాలేదు కానీ ఆగాడు నచికేత. ప్రభు భయంగా అన్నాడు. నాకేదో అనుమానంగా ఉంది. ఇందాక నా చెవుల్లో ఏదో మాటలు లీలగా వినిపించాయి. అవేమిటో తెలియడం లేదు. భయంతో కళ్ళు తెరిచాను. నేను అంతే, సూరజ్ అన్నాడు. సూర్యనారాయణ ఏదో చెప్పబోయాడు. నచికేత మాట్లాడొద్దన్నట్టు సైగ చేసి మెల్లిగా చెట్టు మీద నుంచి కిందికి దిగాడు. అతనితో పాటు మిగతా ముగ్గురు దిగారు. విలియమ్స్ వాళ్ళ వంక ఆశ్చర్యంగా చూశాడు. ఏంటి, పడుకోకుండా కిందికి దిగారు అంతా కలిసి? అడిగాడు నవ్వుతూ విలియమ్స్. నీకేం వినిపించలేదా? అడిగాడు నచికేత. నచికేత ఆలోచనలో పడ్డాడు. తమ నలుగురికి వినిపించి విలియమ్స్కి మాత్రం వినిపించకపోవడం ఏంటి? సరిగ్గా అప్పుడే వాళ్ళని పులి సమీపించసాగింది. నిశ్శబ్దంగా, చాలా నిశ్శబ్దంగా వచ్చింది పులి అక్కడికి. చలిమంటలో అక్కడ తమకెదురుగా ఉన్న పులిని చూసి భయపడిపోయారు. ముందుగా ఆ పులిని ప్రభు చూశాడు. వెంటనే వణికిపోతూ అరిచాడు. అప్పటికే ఆ నలుగురు పులిని చూశారు. ఒక్క క్షణం వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. తమ వైపు చూస్తోంది పులి. నచికేత నలుగురికి సైగ చేశాడు. చెట్టు ఎక్కడం అంత ఈజీ కాదు. ఈలోగా పులి అటాక్ చేసినా చేయొచ్చు. పారిపోవడం ఒక్కటే మార్గం. చీకటిలో తలా ఓ దిక్కు పారిపోవడం కన్నా ఒకే వైపు ఒకరి చేతులు మరొకరు పట్టుకొని పారిపోతే. నచికేత అందరికీ సైగ చేశాడు. వెనక్కి తిరిగి పరుగు పెట్టారు. అప్పటి వరకు అలానే నిలబడి ఉన్న పులి వీళ్ళని తరమసాగింది. అకోరాలోని మొదటి అంకం ప్రభావమే ఇదంతా అని వాళ్ళకి తెలియదు. పులిని నిద్రలేపి ఆ 5గురిని భయభ్రాంతులకు గురి చేయడమే మొదటి అంకం ప్రభావం. 15 నిమిషాలు ఏకధాటిగా పరిగెత్తారు. మధ్య మధ్య చెట్లు, రాళ్ళు, పొదలు. అయినా ఆయాసపడలేదు. తమ వెనుకే పులి తమని చేస్తూ వస్తున్నట్లు అర్థమవుతూనే ఉంది. ఒక్క క్షణం ఆగి ఊపిరి తీసుకున్నారు. ఎక్కడో పులి గాండ్రింపు. మళ్ళీ పరుగు మొదలుపెట్టారు. ఆ భయంతో వాళ్ళు దారి తప్పారు. చిత్రావతి అడవిలో ఉన్న ఒకే ఒక నరమాంస భక్షకుడి గుహవైపు వాళ్ళు పరిగెత్తసాగారు. కేవలం 5 అడుగుల ఎత్తు ఉన్న ఆ గుహలో పడుకుని ఉన్నాడు 7.5 అడుగుల ఆ నరమాంస భక్షకుడు. తైల సంస్కారం లేని జుట్టు, బలమైన దృఢ శరీరం. అతని పళ్ళు చాలా ఎత్తుగా షార్పుగా ఉన్నాయి. అతను గుర్రు పెడుతుంటే పక్షులు భయంతో ఎక్కడికో ఎగిరిపోతున్నాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడా నరమాంస భక్షకుడు. అతని ముక్కుపుటాలకు ఏదో వాసన, తనకిష్టమైన వాసన, నరవాసన. కొన్ని సంవత్సరాలుగా అతను నరమాంసానికి దూరంగా ఉన్నాడు. జంతువులను చాటుగా అటాక్ చేసి తినడమే అలవాటు చేసుకున్న అతనికి చాలా సంవత్సరాల తర్వాత నరవాసన వేసింది. అర్ధరాత్రుళ్ళు అతనికి మెలకువ రాదు. కానీ ఇప్పుడు మెలకువ వచ్చింది. ఎందుకు? లే, నిద్ర నుంచి మేలుకో. నీకిష్టమైన నరవాసన. వెళ్ళు. ఆ 5గురిని నీ విషపు కోళ్లతో చీల్చి చంపి ఆరగించు. ఎవరి మాటలో లీలగా వినిపిస్తున్నాయి. గులకరాళ్ళ డబ్బాలో వేసి గులకరించినట్టు అతని గొంతులోంచి విచిత్రమైన శబ్దం వినిపించింది. మెల్లిగా లేచాడు. తల వంచి ఆ గుహలో నుంచి బయటికి వచ్చాడు. ఆ 5గురు ఒక్క క్షణం ఆగి మరోసారి ఊపిరి పీల్చుకున్నారు. నచి, లాభం లేదు. నేనిక పరిగెత్తలేను, ప్రభు అన్నాడు. నాకు కూడా ఓపిక లేదు నచి. ఏదో ఒకటి చేయాలి. దగ్గరలో ఏదైనా షెల్టర్ లాంటిది దొరికితే బాగుండు, విలియమ్స్ అన్నాడు. నచికేత సునిశిత దృష్టి పరిసరాలను పరిశీలిస్తోంది. చీకటిలో పరిగెత్తడం వల్ల రాళ్ళు, రప్పలు తగిలాయి. అక్కడక్కడ చేతులు గీరుకుపోయాయి. అంత చలిలోనూ శరీరం అంతా స్వేదం అలుముకుంది. నచికేత వీపుకు వేలాడుతున్న ఎయిర్ బ్యాగ్లో నుంచి టార్చ్ లైట్ తీశాడు. చాలా చిన్న పెన్ టార్చ్ అది. చిన్న కాంతితోనే చుట్టూ చూశాడు. గుబురుగా చెట్లు. అతను తల తిప్పి గుహవైపు చూశాడు. చిన్నపాటి గుహ కనిపించింది. అటు చూడండి, అరిచినట్టు అన్నాడు నచికేత. నలుగురు అటువైపు చూశారు. అక్కడో గుహ కనిపించింది. ఆ గుహలో తలదాచుకుందాం ఈ రాత్రికి, చెప్పాడు నచికేత. ఒకవేళ ఆ గుహలో ఏమైనా
పద చూద్దాం. ప్రభు మాటలు మధ్యలోనే కట్ చేసి గుహ దగ్గరికి వెళ్ళి టార్చ్ లైట్ ఫోకస్ చేసి లోపలికి చూశాడు. అంతా ఖాళీ. ఏదో వాసన వస్తుంది గుహలో నుండి. అయినా తప్పదని ఆ గుహలోకి తలలు వంచి లోపలికి అడుగుపెట్టారు. చాలా చిన్నగా ఉందా గుహ. అలా నేల మీద కూర్చోగానే నిద్ర పట్టేసింది. అప్పటి వరకు పరిగెత్తడం వల్ల అలుపొచ్చేసి చాలాసేపటి తర్వాత ఏదో శబ్దం రావడంతో అందరూ ఒకేసారి కళ్ళు తెరిచారు. ఎదురుగా ఒళ్ళు గగుర్పొర్చేలా నరమాంస భక్షకుడు. ఒక్కసారిగా ఆ ప్రాంతాన్ని నిశ్శబ్దం ఆవహించింది. భయంకరమైన 7.5 అడుగుల నరమాంస భక్షకుడి ఆకారం చూడగానే 5గురి మొహాల్లోనూ భయం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తోంది. అయిపోయింది, అంతా అయిపోయింది. పారిపోవడానికి కూడా వీలు లేకుండా ప్రభు భయంతో వణికిపోతున్నాడు. విలియమ్స్ మనసులో ప్రభువుని తలుచుకున్నాడు. సూర్యనారాయణ సూరజ్లకు ఏం చేయాలో తోచడం లేదు. నచికేత ఆలోచిస్తున్నాడు. ప్రమాదం నుంచి బయటపడే మార్గం లేనప్పుడు ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయడమే ఉత్తమం. కానీ ఆ నరమాంస భక్షకుణ్ణి ఎదుర్కొనే శక్తి తమకుందా? అప్పుడు గుర్తొచ్చాడు రాబర్ట్. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతను ఎయిర్ బ్యాగ్లో ఉన్న సెల్ ఫోన్ తీశాడు. గబగబా నెంబర్లు నొక్కసాగాడు. నరమాంస భక్షకుడు వాళ్ళ వైపు చూస్తూ వంగి లోపలికి అడుగులేస్తున్నాడు. నడుస్తున్న రాబర్ట్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎడమ జేబులో ఉన్న అతని సెల్ ఫోన్ రింగ్ అవుతోంది. ఓకే బటన్ నొక్కాడు. అటువైపు నుంచి నచికేత గొంతు. ఆ గొంతులో కంగారు, ఆదుర్దా తెలుస్తూనే ఉంది. క్లుప్తంగా తమ ముందున్న ప్రమాదం చెప్పాడు నచికేత. రాబర్ట్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఏం చేయాలో నచికేతకు చెప్పాడు. నచికేత సెల్ ఫోన్ మాట్లాడటం ఎవరూ గమనించలేదు. అందరూ కంగారుగా ఉన్నారు. పైగా నరమాంస భక్షకుడు తలవంచి ఒక్కో అడుగు వేస్తూ వీళ్ళని సమీపిస్తున్నాడు. నచికేత మాట్లాడడం అయిపోయాక ఎయిర్ బ్యాగ్లోకి సెల్ ఫోన్ తోసి కళ్ళు మూసుకున్నాడు. రాబర్ట్ చెప్పినట్టు మంత్రోచ్చారణ ప్రారంభించాడు. మెడలు వంచి ఆ గుహలో నిలబడి ఉండాల్సి రావడం వల్ల మెడలు పట్టుకున్నట్టున్నాయి. నచికేత ఏకాగ్రత ఏమాత్రం సడలించకుండా పెదవులు కదిలిస్తున్నాడు. నరమాంస భక్షకుడు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వస్తున్నాడు. 4 ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నారు. నచికేత మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు. నరమాంస భక్షకుడు నచికేత తల మీద చేయి వేశాడు. ఆ మరుక్షణమే జరిగిందా సంఘటన. కొన్ని వేల వోల్టుల విద్యుత్ నచికేత ద్వారా తన శరీరంలోకి ప్రవేశించినట్టు పెద్ద పెట్టున అరుస్తూ వెనక్కి విరుచుకుపడ్డాడు నరమాంస భక్షకుడు. నచికేత కళ్ళు తెరిచి చూశాడు. నరమాంస భక్షకుడు నేల మీద కూలబడిపోయాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బయటకు పరిగెత్తారు 5గురు. వీళ్ళు గుహలోంచి బయటకు వచ్చిన మరుక్షణం ఆ గుహ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ రాళ్ల మధ్య చిక్కుకున్న నరమాంస భక్షకుడి చివరి శ్వాస ఆగిపోయింది. చిత్రావతి అడవిలో మిగిలి ఉన్న ఒకే ఒక నరమాంస భక్షకుడు దిశైవ ప్రభావం వల్ల చచ్చిపోయాడు. రామయ్య కోపంతో కళ్ళు తెరిచాడు. ఎవరో ఆ 5గురిని రక్షించారు. సందేహం లేదు. సదా వాళ్ళని కాపాడుతున్నారు. అందుకే తన ప్రయత్నాలు ఫలించడం లేదు. నరమాంస భక్షకుడు చచ్చిపోయాడు. అతని శరీరంలోకి తను ప్రవేశపెట్టిన క్షుద్ర ఆత్మ భయంతో పారిపోయి వెనక్కి వచ్చేసింది. తన మంత్రశక్తిని అడ్డుకున్న వాళ్ల మీద రామయ్య కోపం రెట్టింపయింది. గెస్ట్ హౌస్ను ఆ 5గురు చేరుకునేలోగా ఏదో విపత్తు సృష్టించాలి. వాళ్లలో వాళ్లే కొట్టుకు చచ్చేలా చేయాలి. ఆ 5గురిలో 4 చనిపోయి ఒకే ఒక్క సాహసవంతుడు మిగలాలి. రామయ్య ఒక్క క్షణం ఆలోచించి మళ్ళీ క్షుద్రతంతులో మునిగిపోయాడు. ఏం జరిగింది? సీరియస్గా ఉన్నారేంటి? రాబర్ట్ మొహంలోని ఫీలింగ్స్ చూసి అడిగింది తరళ. నచికేతకు అతని స్నేహితులకు ప్రమాదం తలిపెడుతున్నాడు రామయ్య, చెప్పాడు రాబర్ట్. దానివల్ల అతనికేంటి లాభం? బిత్రోచి తెలివైన సాహసైన వాడిని తన తొలి సమర్పణగా బలిగా స్వీకరిస్తుంది. అలాంటి సమయంలో మిగతా వాళ్ల అవసరం ఏముంటుంది? అదీగాక ఆ 5గురిలో స్వార్థం, ద్వేషం, ప్రతీకారం కలిగించి ఒకరికొకరు చంపుకునేలా చేయాలని రామయ్య ప్రయత్నం. బిత్రోచ్ని ఆరాధించే వాళ్ళు క్షుద్రం, నీచం, స్వార్థం లాంటి గుణాలను కలిగి ఉండాలి. ఎదుటి మనిషిలోని అసూయని రెచ్చికొట్టాలి. ఒకరి వినాశనాన్ని కళ్ళారా చూడాలి. వీళ్ళకి ప్రమాదం తప్పదా? అడిగింది తరళ. నచికేత తెలివైనవాడే. తనని తాను రక్షించుకోవడమే కాక తన స్నేహితులను కూడా రక్షించగలడు, చెప్పాడు రాబర్ట్. పరమహంస వాళ్ళ మాటలు వింటూ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. అదిగో టెంట్, దూరంగా కనిపిస్తున్న గుడారం వైపు చూపిస్తూ అరిచి అంది తరళ. అక్కడ సన్నటి వెలుతురు ఉంది. ఆ వెలుతురులో అడవి భయంకరంగా కనిపిస్తోంది. పెద్ద గండం నుంచి బయటపడ్డం
ప్రభు ఆయాసం తీర్చుకున్నాక అన్నాడు. అతను ఆ నరమాంస భక్షకుడి ఆకారాన్ని మర్చిపోలేకుండా ఉన్నాడు. క్షణంలో ఓ మిరాకిల్ జరిగింది. లేకపోతే ఈ పాటికి తమ 5 శరీరాలు ఆ నరమాంస భక్షకుడికి ఆహారం అయిపోయేవి అనుకున్నాడు విలియమ్స్. గాడ్ ఈజ్ గ్రేట్. మెడలో వేలాడుతున్న క్రాస్ని ఆంజనేయుడి తాయెత్తుని కళ్ళకు అద్దుకుంటూ అన్నాడు ప్రభు. సూర్యనారాయణలు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదు. నచికేత ఎయిర్ బ్యాగ్లో నుంచి మ్యాప్ తీసి పరిశీలిస్తున్నాడు. మనం ఏమైనా దారి తప్పామా? అడిగాడు నచికేత ఆందోళన గమనించిన విలియమ్స్. ఊహు, మనం ఏ విధంగా దారి తప్పినా బిత్రోచి గెస్ట్ హౌస్ని చేరుకుంటాం. ఎందుకంటే ఆ అడవి మధ్యలో ఆ గెస్ట్ హౌస్ ఉంటుంది కాబట్టి, చెప్పాడు నచికేత. మరింకేమిటి ఆందోళన? అడిగాడు విలియమ్స్. మనం హిస్నోక్ జాతి విషసర్పం ఉండే దారిలో ఉన్నామని అనుమానం. ఎందుకైనా మంచిది, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడూ చేతిలో ఓ నైఫ్ ఉండేలా చూసుకోవాలి, చెప్పాడు నచికేత. విలియమ్స్తో పాటు మిగతా వాళ్ళు అలానే అన్నట్టు తల ఊపారు. అప్పటికే అర్ధరాత్రి దాటడం వల్ల నిద్ర ముంచుకొస్తోంది. ఓ చెట్టు దగ్గరికి వెళ్లారు. ఆ రాత్రికి అక్కడ విశ్రమించాలని అనుకున్నారు. ఎయిర్ బ్యాగ్లోంచి పలుచటి బెడ్షీట్ తీసి చెట్టు కింద పరిచి చెట్టును ఆనుకుని రిలాక్స్ అయ్యారు. రాత్రంతా అలసిపోయి ఉండటం వల్ల వెంటనే నిద్ర పట్టేసింది 5. కాసింత దూరంలోనే హిస్నోక్ భయంకరమైన విషసర్పం ఉందని వాళ్ళకి తెలియదు. పీటర్సన్ బ్లాక్ కలర్ గౌను వేసుకున్నాడు. దానిమీద ఎరుపు రంగు పట్టీలు ఉన్నాయి. రామయ్య టెంట్కు కాసింత దూరంలో పీటర్సన్ నిర్మించుకున్న టెంట్ ఉంది. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? అడిగాడు డానియల్ పీటర్సన్ని. నచికేత సమర్పణ కోసం ఎదురు చూడాలి మనం. నచికేత చేతులు గెస్ట్ హౌస్ తలుపులను తాకిన మరుక్షణం అసంతృప్తితో ఉండిపోయిన బిత్రోచి నిద్రలేస్తాడు. గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకోవడంతోనే గాలితో పాటు వేగంగా కదిలి బయటకు వచ్చి నచికేతను చుట్టుముట్టి తన నైవేద్యంగా నచికేతను స్వీకరిస్తాడు. నచికేత రక్తము, శరీరము, మెదడు బిత్రోచి ఆహారం అవుతాయి. సంతృప్తి పడిన బిత్రోచి నచికేతను సమర్పించిన మనల్ని సంతృప్తిపరుస్తాడు. బిత్రోచి మన వశమైన మరుక్షణం ఈ ప్రపంచమే మన పాదాక్రాంతమవుతుంది. మరి రామయ్య తను అకోరా తంతును కొనసాగిస్తున్నాడు. బిత్రోచికి నచికేతను దగ్గరకు చేసే పనిని రామయ్య నిర్వర్తిస్తాడు. అంటే బిత్రోచి రామయ్యను కూడా పెద్ద పెట్టును నవ్వి చెప్పాడు పీటర్సన్. బిత్రోచి సంతృప్తుడయ్యే సమయానికి రామయ్య బ్రతికుండడు. వాట్? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. రామయ్యను వెతుక్కుంటూ ఆ రాబర్ట్ అలానూ వస్తాడు. లేదా అకోరా తంతు పూర్తయిన తర్వాత మనమే రామయ్యను చంపుతాం. ఒక్క క్షణం డానియల్ ఒంట్లో నుంచి సన్నటి వణుకు మొదలైంది. అయినా అపనమ్మకంతో అడిగాడు, ఎందుకు? అతను మనవాడేగా. మరోసారి నవ్వి, బిత్రోచికి ఇష్టమైన విషయాలేమిటో తెలుసా? స్వార్థం, దుర్మార్గం, క్షుద్ర, ఇంకా ఇలాంటి చాలా నెగిటివ్ విషయాలను ఇష్టపడుతుంది. బిత్రోచి సంతృప్తుడయ్యే సమయానికి రామయ్య బతికి ఉండకూడదు. అతను మన మనిషి అనే ఆలోచన రావడమే తప్పు. ఇక్కడంతా నా అనే స్వార్థమే ఉండాలి. నమ్మించి మోసం చేయాలి, ప్రీతిగా హత్యలు చేయాలి. అందుకే అకోరా తంతు పూర్తయిన మరుక్షణం రామయ్య తలను చీలిపోయేలా కొడతాం. రామయ్య తల నుంచి చిమ్మిన రక్తంతో యజ్ఞగుండం తడిసిపోవాలి. దానితో రామయ్య సర్వశక్తులు నశించడమే కాదు, అతడు చనిపోవడమే జరుగుతుంది, చెప్పాడు పీటర్సన్. డానియల్ మొహమంతా చెమట పట్టింది. ఒక్క చిన్న అనుమానం క్రమక్రమంగా పెద్దదవ్వసాగింది. అంటే రేపు నన్ను కూడా ఆ ఆలోచనే భయంగా ఉంది. ఆలోచన పర్యవసానం ఏంటో డానియల్కు తెలిస్తే కథ మరోలా జరిగి ఉండేది. రామయ్యను మనం జాగ్రత్తగా వాచ్ చేయాలి. అతను అకోరా అనే భయంకరమైన తంతును నిర్వహిస్తున్నాడు. తంతు పూర్తవ్వకముందే అతన్ని మనం చంపేయాలి, రాబర్ట్ చెప్పాడు. తరళ గుండె చిక్కబెట్టుకొని వింది. పరమహంస కళ్ళజోడు సవరించుకుంటూ, ఆ పని నన్ను చేయమంటారా అంటూ అడిగాడు. వద్దు, ఆ పని తరళ చేస్తుంది, చెప్పాడు రాబర్ట్. ఎలా చంపను? ఓ బండరాయి అతని తల మీద వేస్తే సరి, అంది తరళ. కాదు, ఇలా అంటూ ఎయిర్ బ్యాగ్లోని ఫోల్డెడ్ స్టిక్ బయటికి తీశాడు. ఫోల్డులన్నీ విప్పదీస్తూ పోతుంటే పెద్ద స్టిక్ తయారైంది. ఆ స్టిక్ పడిన భాగంలో క్రాస్ డిజైన్ చేయబడి ఉంది. స్టిక్ ప్రారంభంలో పరమశివుడి త్రిశూలం చెక్కబడి ఉంది.
నేను మంత్రోచ్చారణలో ఉంటాను. నేను తంతు ప్రారంభించిన 15 నిమిషాల తర్వాత రామయ్య వెనగ్గా వెళ్ళి ఈ కర్రతో అతని తల 2 భాగాలయ్యేంత బలంగా కొట్టాలి. తల నుండి రక్తం చివ్వున చిమ్మి యజ్ఞగుండంలో పడాలి. అతన్ని ఈ స్టిక్తో కొట్టే సమయంలో వెలువడిన ఎలాంటి శబ్దాలకు నువ్వు భయపడకూడదు. రామయ్య తల నుండి చిమ్మిన రక్తం యజ్ఞగుండంలో పడగానే రామయ్య శరీరం పేలిపోయే ప్రమాదం ఉంది. అతని దగ్గర బందీగా ఉన్న క్షుద్రశక్తులు ఒకేసారి అతని మీద పడి పీక్కు తింటాయి, రాబర్ట్ చెప్పాడు. తరళ అతడు చెప్పే మాటలు వింటూ ఉంది. రాబర్ట్ చెప్పడం ఆపి తన దగ్గర ఉన్న స్టిక్ని తరళకు ఇచ్చాడు. రామయ్య మంత్రోచ్చారణ ఆపడం లేదు. క్షణక్షణానికి అతని మొహం మారిపోతూ ఉంది. గాలి కూడా స్తంభించిపోయిన ఫీలింగ్. అతను హిస్నోక్ని ఆదేశిస్తున్నాడు. తన దగ్గరున్న క్షుద్ర ఆత్మను హిస్నోక్లో ప్రవేశపెట్టే పని చేస్తున్నాడు. 24 అడుగుల పొడవున్న హిస్నోక్ చెట్టును చుట్టుకుపోయి ఉంది. దాని శరీరం అదో రంగులో మెరుస్తూ ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. ఒక్కసారిగా విషసర్పం కదిలింది. చెట్టును చుట్టుకున్న హిస్నోక్ తల భాగాన్ని కదిలించింది. తర్వాత మొత్తం శరీరం కదిలింది. ఒక్కసారిగా తలని గాల్లోకి లేపింది. పరిసరాల్లో ఉన్న పక్షులన్నీ భయంతో ఎగిరిపోయాయి. సరిగ్గా కూతవేటు దూరంలో నచికేత అతని మిత్రులు హాయిగా నిద్రపోతున్నారు. ఉలిక్కిపడి లేచాడు నచికేత. అతని చెవులను లీలగా ఏదో శబ్దం వినిపించింది. ఏదో జరగబోతోందని అతని మనసు చెబుతోంది. 6th సెన్స్ అతనికి వార్నింగ్ ఇష్యూ చేసింది. అప్రయత్నంగా ఎయిర్ బ్యాగ్లోంచి రివాల్వర్ తీసి బిగించి పట్టుకున్నాడు. అతని వేళ్లు ట్రిగ్గర్ మీద బిగుసుకున్నాయి. ఏదో శబ్దం, ఏదో వేడి శ్వాస. అతని చురుకైన కళ్ళు ఆ పరిసరాల్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. రామయ్య కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. అతని కళ్ళలో నుంచి ఏదో శక్తి గాలిలో కలిసి ప్రయాణించి హిస్నోక్ని చేరింది. ఒక్కసారిగా చిన్న జల్తరింపు హిస్నోక్లో తన భారీ శరీరాన్ని కదిలించింది. 24 అడుగుల పొడవున్న ఓ భయంకర విషసర్పం. ఒక్క క్షణం నిటారుగా అయ్యాడు నచికేత. తన ఎదురుగా హిస్నోక్, రాబర్ట్ చెప్పిన హిస్నోక్. అతని శరీరాన్ని చెమట్లు చుట్టుమట్టాయి. అరవడానికి, ప్రమాదాన్ని తన మిత్రులకు చెప్పడానికి నోరు కూడా పెగలడం లేదు. అతని కాలు కదిలింది. తను పాదంతో ప్రభు తలని తట్టాడు. ప్రభు ఉలికిపడి లేచాడు. నచికేత వైపు చూసి ఏదో అనబోయాడు. అప్పటికే అతని కళ్ళ ముందు హిస్నోక్ కనిపించింది. క్షణాల్లో అందరూ లేచారు. ఒకరినొకరు తట్టి లేపుకున్నారు. అందరి ముఖాల్లో టెన్షన్. వీళ్ల వైపు చూస్తూ ఉంది హిస్నోక్. పారిపోదామా? లోగొంతులు అడిగాడు భయంతో ప్రభు. ఏం చేద్దాం? విలియం క్వశ్చన్. మనం చావడం గ్యారంటీ. సూరజ్ గొంతు తడారిపోయింది. నచికేత తన వేలిని ట్రిగ్గర్ మీద బిగించాడు. సరిగ్గా హిస్నోక్ తలవైపు ఎయిమ్ చేయబడి ఉంది రివాల్వర్లోని గుండు సూటిగా దూసుకు వెళ్ళి పడగ భాగాన్ని కొద్దిగా రాసుకుంటూ వెళ్ళింది. ఆ మాత్రానికే హిస్నోక్ కదిలింది వేగంగా. తన తోక భాగాన్ని గాల్లోకి లేపింది. పెద్ద భవనం కూలిపడ్డ ఫీలింగ్. కొన్ని 100 కిలోల ఇనుప దూలాలతో బాదిన సెన్సేషన్. 5గురు హిస్నోక్ తోక భాగం దాటికి చల్లా చెదురయ్యారు. అందరూ తేరుకొని లేచేలోగా మరోసారి తోకతో అటాక్ ప్రారంభించింది హిస్నోక్. అయిపోయింది, అంతా అయిపోయింది. థ్రిల్ కోసం, సాహసం కోసం మూర్ఖంగా ఈ అసైన్మెంట్ ఒప్పుకొని తమ లైఫ్ని ఫినిష్ చేసుకోబోతున్నాం. ప్రభు ఫీల్ అవుతూ ఉండగా మరోసారి హిస్నోక్ దాడి చేసింది. ఈసారి తన దాడికి టార్గెట్గా నచికేతను పెట్టుకుంది. రాబర్ట్ మాటలు గుర్తుకొచ్చాయి నచికేతకు. హిస్నోక్ డైరెక్ట్గా మనిషిని చంపదు. తోక భాగంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచి ఆ పైన తన కూరలతో విషాన్ని ఇంజెక్ట్ చేసి ఆహారంగా స్వీకరిస్తుంది. నచికేత హిస్నోక్ దాడికి దూరంగా పడ్డాడు. ఓ చెట్టుకు శరీరం తాకడంతో పాటులన్నీ కదిలిపోయిన ఫీలింగ్. హిస్నోక్ దాడి తీవ్రతరమైంది. మీరంతా పారిపోండి, నచికేత అరిచాడు. తను చనిపోయినా పర్వాలేదు, తన స్నేహితులైనా సేఫ్గా ఉంటే చాలు. ఇది నచికేత ఫీలింగ్. కానీ మిగతా 4గురికి మనసొప్పడం లేదు. తమ మిత్రుని వదిలి వెళ్ళడమా? ఇన్నాళ్ళు కలిసి ఉండి ఇప్పుడు ఒంటరిని చేసి. కమాన్ ఫ్రెండ్స్, పారిపోండి. హిస్నోక్ తోక భాగం వైపుగా పారిపోండి. రాబర్ట్ చెప్పిన మాటలు గుర్తొచ్చి అరిచాడు నచికేత. ఒక క్షణం అందరూ షాక్గా చూస్తుండగానే హిస్నోక్ మరోసారి తన శరీర భాగాన్ని కదిల్చి తోకను గాల్లోకి విసిరింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు నచికేత. ఏకాగ్రత నిలిపి దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు.
అప్పటికే గాల్లోకి లేచిన హిస్నోక్ తోక భాగం నచికేతకు తాగడంతో మరో 5 అడుగుల దూరంలో పడ్డాడు. శరీరం నుజ్జు నుజ్జు అయిన ఫీలింగ్. పైకి లేచే ఓపిక కూడా లేదు. హిస్నోక్ ట్రాన్స్లో ఉన్నట్టు నచికేత వైపు చూస్తోంది. అది తన నోటిని విశాలంగా చేసింది. నచికేత బలవంతంగా తన కళ్ళను తెరిచాడు. ఎదురుగా హిస్నోక్. ఒకే ఒక క్షణంలో తనని మింగేయడానికి సిద్ధంగా ఉంది. అతని చేతివేళ్లు చిట్లి రక్తం స్రవిస్తోంది. చేతిని కదిల్చే ప్రయత్నం చేస్తుండగా తగిలింది అతని చేతికి చెయ్యిన్. ప్రభు మెడలో వేలాడే చెయ్యిన్. హిస్నోక్ తన కోరలను నచికేత శరీరంలోకి దించడానికి సిద్ధమవుతుండగా ఆ చెయ్యిని బిగించి పట్టుకుని పిడికిలి బిగించాడు. ఒక్కసారిగా అతని శరీరంలోకి 1000 ఏనుగుల బలం చేరిన ఫీలింగ్. తనను సమీపించబోతున్న హిస్నోక్ పడగ మీద పిడికిలతో దాడి చేశాడు. ఒక్క క్షణం విభ్రమం. హిస్నోక్ ఎవరో బలంగా తనని విసిరేసినట్టు వెనక్కి విరుచుకుపడిపోయింది. ఒక్క క్షణం చాలు. నచికేత ఆ చెయ్యిని తన మెడలో వేసుకుని పక్కనే ఎయిర్ బ్యాగ్లో ఉన్న పొడవాటి కత్తిని తీసి హిస్నోక్ తోక భాగాన్ని చేరి కసిదీరా ఆ కత్తితో దాడి చేయసాగాడు. అప్పటి వరకు ఓ చెట్టు చాటున ఉన్న అతని ఫ్రెండ్స్ పరుగున వచ్చి ఎయిర్ బ్యాగ్స్లో నుంచి ఆయుధాలు తీసి హిస్నోక్ మీద దాడి మొదలుపెట్టారు. చిత్రంగా హిస్నోక్ బలం క్షీణించసాగింది. 5 నిమిషాల్లో హిస్నోక్ నిస్త్రాణంగా పడిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెనక్కి తిరిగి పరుగులు మొదలుపెట్టారు. ఓ పావుగంట సేపు అలా పరుగెత్తి తమని హిస్నోక్ వెంటాడడం లేదని కన్ఫర్మ్ చేసుకొని ఊపిరి పీల్చుకున్నారు నచికేత అతని ఫ్రెండ్స్. ఈరోజు నన్ను రక్షించింది వీళ్లే. తన మెడలో ఉన్న గొలుసు తీసి క్రాస్ను, ఆంజనేయుడిని, లాకెట్ను కళ్ళకు అద్దుకుంటూ అన్నాడు నచికేత. అప్పటి వరకు వాళ్ళను ఆవరించి ఉన్న టెన్షన్ కొద్దిగా తగ్గింది. మై గాడ్, మన చాప్టర్ ఇలా అడవిలోనే క్లోజ్ అన్న నిర్ణయానికి వచ్చేశాను సూరజ్ అన్నాడు. మనం వెంటనే వెనక్కి వెళ్దామా అడిగాడు భయంగా ప్రభు. ఇంతవరకు వచ్చాక వెనక్కి వెళ్ళడం ఎందుకు? ముందుకు వెళ్ళడమే బెటర్. మన మ్యాప్ ప్రకారం గెస్ట్ హౌస్కు సమీపంలో ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే మనం అనుకున్న దారి కన్నా ముందే గెస్ట్ హౌస్ చేరుకునేలా ఉన్నాం చెప్పాడు నచికేత. ఇప్పటికే 3 గండాలు దాటాం. ఇంకా ఎన్ని గండాలు ఎదుర్కోవాలో అన్నాడు భయంగా సూర్యనారాయణ. రాబర్ట్ చెప్పిన దాని ప్రకారం మనం ఇప్పుడు గెస్ట్ హౌస్ చెరువులో ఉన్నాం నచికేత ఉత్సాహంగా చెప్పాడు. నిజమా? ప్రభులో సంతోషంతో కూడిన విస్మయం. అవును, మనం అనుకోకుండా షార్ట్కట్లో వచ్చేసాం. ఇదిగో యారో మార్క్ చూపించి ఇక్కడి నుంచి మనం మరో 6 గంటలు ప్రయాణిస్తే బిత్రోచి గెస్ట్ హౌస్ చేరుకుంటాం ఉద్వేగంగా చెప్పాడు నచికేత. కొద్దిగా ఉత్సాహం వచ్చింది వాళ్లలో. జరగబోయే పరిణామం తెలిసి ఉంటే ఆ ఉత్సాహం కాస్త భయంగా మారిపోయేది. తల విదిల్చాడు రామయ్య. అతని కళ్ళ ముందు హిస్నోక్ గిలిగిలా కొట్టుకోవడం కనిపిస్తోంది. ఓసారి కళ్ళు మూసుకుని వెంటనే కళ్ళు తెరిచి తీక్షణంగా యజ్ఞగుండం వైపు చూశాడు. యజ్ఞగుండం దర్పణంగా మారింది ఓ క్షణం. నచికేత మెడలో వేలాడుతున్న క్రాస్, ఆంజనేయుడి లాకెట్ కనిపిస్తున్నాయి. రామయ్య మొహం క్షణక్షణానికి వికృతంగా మారుతుంది. రాబర్ట్ పద్మాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు. తరళ చేయి రాబర్ట్ ఇచ్చిన మంత్రదండాన్ని బిగించి పట్టుకుంది. పరమహంస జరగబోయే తంతును ఉద్వేగంగా గమనిస్తున్నాడు. మరి కాసేపట్లో రామయ్యను తను చంపబోతోంది. క్షుద్రమైన ఆలోచనలతో క్షుద్రశక్తులను తన వశం చేసుకుని ప్రపంచ వినాశనానికి, తన స్వార్థ పైశాచికత్వానికి కంకణం కట్టుకున్న ఓ క్షుద్ర మంత్రగాడిని మంత్రదండంతో చంపబోతోంది. రాబర్ట్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తరళ, నేను మంత్రదండం నీ చేతికి ఇచ్చి ఎందుకు చంపమన్నానో తెలుసా? క్షుద్ర మాంత్రికుల మంత్రశక్తులను ఎదుర్కొనే శక్తి స్త్రీలకు. స్త్రీ శక్తి స్వరూపిణి అంటారు. బిత్రోచిని నమ్మే క్షుద్ర మాంత్రికులకు స్త్రీలకు చుక్కెదురు. సాధారణంగా బిత్రోచిని ఆరాధించే క్షుద్ర మాంత్రికులు స్త్రీలతో జాగ్రత్తగా ఉంటారు. స్త్రీ చేతిలో వాళ్ల బలం తగ్గుతుంది. మాంత్రికుడు తన రక్తాన్ని చూడకూడదు. అలాగనే స్త్రీచే హత్యా ప్రయత్నానికి గురి కాకూడదు. మాటలు మరోసారి మననం చేసుకుంటూ మంత్రదండాన్ని బిగించి పట్టుకుంది తరళ. అర్ధరాత్రి 11:30 బిత్రోచి గెస్ట్ హౌస్కు వచ్చేశాం. ఒక్కసారిగా ఉద్వేగంగా అరిచాడు నచికేత. టార్చ్ లైట్ వెలుతురులో గెస్ట్ హౌస్ ప్రాంగణం భయంకరంగా కనిపిస్తోంది. క్షుద్ర ప్రేతాత్మ శరీరంలో ఉంది గెస్ట్ హౌస్. చాలా పాతకాలం నాటిదని తెలుస్తోంది. గెస్ట్ హౌస్ చుట్టూ ఫెన్సింగ్ లాంటిది ఉంది. చిన్న ఇనుప తీగలతో అల్లిన గేటు తుప్పు పట్టి ఉంది. తాళం లేదు. ఇనుప వైర్లతో గేటు బిగించారు. నిషిద్ధ ప్రాంతం. బిత్రోచి ఉంది జాగ్రత్త అనే అక్షరాలు అడ్డదిడ్డంగా రాసి ఉన్నాయి. ఆ అక్షరాలను చూస్తుంటేనే ఒళ్ళు జలధరించింది. ఒక్కసారిగా శరీరం చల్లబడినట్లు, గాలిలో ఏదో మార్పు జరిగినట్టు.
గెస్ట్ హౌస్ నుంచి ప్రేతాలు తమ వైపు చూస్తున్నట్టు. పీటర్సన్ పదునైన కత్తిని చేతిలోకి తీసుకున్నాడు. ఎడమ చేతిలో ఉన్న కత్తితో కుడి చేతి చూపుడు వేలి మీద ఘాటు చేసుకున్నాడు. ఒక్కసారిగా రక్తం చివ్వున చీమింది. డానియల్ కళ్ళు మూసుకున్నాడు ఆ దృశ్యం చూడలేక. పీటర్సన్ చూపుడు వేలిని గట్టిగా నొక్కాడు, బాధని పళ్ళ బిగువను భరిస్తూ. రక్తం ధారలుగా పడుతోంది. ఆ చూపుడు వేలిని గట్టిగా నొక్కుతూ వలయంలా చుట్టూ తిరిగాడు. తన చేతి మడికట్టుకు ఉన్న రంగురంగుల దారాలు ఒక్కోదాన్ని తెంపుతూ వలయం చుట్టూ పేర్చాడు. రక్తంలో ఆ దారాలు తడిచిపోతున్నాయి. ఆ వలయం మధ్య పీటర్సన్ పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. వలయానికి అటువైపు డానియల్. పీటర్సన్ డానియల్ వైపు తిరిగి, బిత్రోచి నిద్రలేవడానికి 5 బలితో నచికేత సమర్పణతో సంతృప్తుడై నన్ను ఆవహించే సమయం ఆసన్నమవుతుంది. నేను చివరి తంతు నిర్వహిస్తాను. ఎటువంటి పరిస్థితిలోనూ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఈ వలయం వైపు ఎవరూ రాకుండా చూసే బాధ్యత నీదే. నా చివరి బాధ్యత నీదే. నా చివరి తంతు పూర్తవడం, అక్కడ నచికేత బిత్రోచికి సమర్పించబడ్డం ఒకేసారి జరగాలి. ప్రచండ వేగంతో బిత్రోచి నన్ను చేరుకుంటాడు, చెప్పాడు వికృతానందంతో పీటర్సన్. డానియల్ అలానే చూస్తుండిపోయాడు. అతను ఒక విధమైన ట్రాన్స్లో ఉండిపోయాడు. ఇది కళా నిజమా? బిత్రోచి పీటర్సన్ని ఆవహించనుందా? ఈ ప్రపంచం తమ పాదాక్రాంతం కానుందా? అతను ఆలోచనలో ఉండగానే పీటర్సన్ చివరి తంతు మొదలుపెట్టాడు. ఆ రక్తవలయంలో కూర్చొని పెద్ద శబ్దంతో ఇనుప తీగలతో అల్లబడిన ఆ గేటు అతి కష్టం మీద తెరుచుకుంది. ఒక్కసారిగా ప్రకృతి భీతిలిన ఫీలింగ్. గుడ్లగూబలు భయంతో అరుస్తున్నాయి. ఎక్కడో నక్కల ఊడలు. జనసంచారమే కాదు, జంతు సంచారం కూడా లేని ఆ ప్రాంతంలో కుక్కలు సన్నగా చల్లగాలి వాళ్ళని తాకింది. నచికేత, అతని ఫ్రెండ్స్ వణికిపోయారు. టార్చ్ లైట్ ఫోకస్లో గెస్ట్ హౌస్ భయానక రూపం భీతి గొలుపుతోంది. కాళ్ల కింద పిచ్చి మొక్కలు నలిగిపోతున్నాయి. ఎండుటాకుల శబ్దం వికృతంగా వినిపిస్తోంది. 150 సంవత్సరాల తర్వాత బిత్రోచి నిద్రలేస్తుందా? విశాలమైన గెస్ట్ హౌస్లో నేలమాణిగిలో 150 ఏళ్లుగా అసంతృప్తితో ఉండిపోయిన బిత్రోచి ఏం చేస్తుంది? అర్ధరాత్రి 11:50. నచికేత, నాకు భయంగా ఉంది ప్రభు అన్నాడు. విలియమ్స్కు ఏం చేయాలో పాలుపోలేదు. గెస్ట్ హౌస్ సమీపించారు. గెస్ట్ హౌస్ సింహద్వారం చూస్తుంటేనే గుబులు పుట్టిస్తోంది. గొళ్ళెం వేసి ఉంది. తాళ్లం బదులు సన్నటి ఇనుప వైరు ఉంది. దానికి మంత్రాక్షరాలతో ఉన్న రాగిరేకు ఉంది. వద్దు నచి, వెళ్ళిపోదాం అన్నాడు సూర్యనారాయణ. ఇంత దూరం వచ్చి మనం వెనక్కి తిరిగి వెళ్ళడమా అంటూ నచికేత మంత్రాక్షరాలతో ఉన్న రాగిరేకును గట్టిగా తాకాడు. రాగిరేకు చివరలు పదునుగా ఉండడం వల్ల వేలు కోసుకుంది. రక్తం చిమ్మి గెస్ట్ హౌస్ సింహద్వారం ముందు చుక్కలు చుక్కలుగా పడింది. చిత్రంగా నేల మీద పడే రక్తం చుక్క కింద పడుతూనే నేల మీద ఇంకి అదృశ్యమైపోతోంది. గాలి ఒక్కసారిగా వేగంగా వీచడం మొదలుపెట్టింది. అందరూ ఒకరినొకరు కరుచుకున్నారు. నచికేత ఇదేమీ పట్టించుకోకుండా ఇనుపవైరు పీకి తుప్పుపట్టిన గుళ్ళాన్ని బలంగా లాగాడు. 11:58, 11:59. గెస్ట్ హౌస్ లోపలి భాగమంతా దుమ్ముతో ధూళితో నిండిపోయింది. గోడలకు పాతకాలం నాటి చిత్రపటాలు వేలాడుతున్నాయి. బలమైన గొలుసులతో సీలింగ్కు వేలాడదీయబడిన ఊయల వేగంగా అటు ఇటు ఊగుతూ ఉంది. గెస్ట్ హౌస్ మధ్య భాగంలో నేలమాణిగిలో ఉన్న ఓ శవపేటిక మీద పడుతోంది. ఆ శవపేటిక మీద పడ్డ రక్తం చుక్కలు లోపలికి జారుతూ శవపేటికలోకి ఒలికిపోతున్న శబ్దం. 12, అర్ధరాత్రి 12 గంటలు. 150 సంవత్సరాల తర్వాత ఓ బీభత్స భయానక దృశ్యం అనుభవవేద్యం కానుంది. ఒక్కసారిగా పెద్ద శబ్దం. శవపేటిక భళ్ళున పగిలింది. గెస్ట్ హౌస్ తలుపులు విరుసురుగా తెరుచుకున్నాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులు. చిత్రావతి అడవి యావత్తు వణికిపోతోంది. చెట్లు ఏ క్షణం గాలి వేగానికి కూలిపోతాయో అన్నట్టు ఉన్నాయి. ఆ అడవి సమస్త జంతుజాలం భయంతో వణికిపోతోంది. అడవి మొత్తం కదిలిపోతోంది. బిత్రోచి నిద్రలేస్తోంది. రామయ్య మొహంలో వికృతానందం. బిత్రోచి నిద్రలేచింది. నచికేతను బలి తీసుకోవడమే తరువాయి అనుకుంటూ చివరి అంకంలోని చివరి తంతు మెదలెట్టబోయాడు. అప్పటికే ఆలస్యమైంది. తరళ తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని బిగించి పట్టుకుని బలమంతా ఉపయోగించి గాలిని చీల్చుతూ అతని తల మీద కొట్టింది. ఒకే ఒక క్షణం అతని తల రెండుగా చీలి రక్తం చివ్వున చిమ్మి యజ్ఞగుండంలో పడింది. చిన్నపాటి శబ్దం కూడా చేయకుండా రామయ్య ముందుకు విరుచుకుపడ్డాడు. యజ్ఞగుండంలో అగ్ని
రామయ్యను కబళిస్తోంది. క్షణాల్లో రామయ్య శరీరం అగ్నికి ఆహుతయ్యింది. పద్మాసనం వేసుకుని కూర్చొని నిష్ఠగా మంత్రోచ్చారణ చేస్తున్న రాబర్ట్ ఉలిక్కిపడ్డాడు. బిత్రోచి నిద్రలేచింది. నచికేతని, అతని స్నేహితులను కాపాడాల్సిన బాధ్యత తన మీద ఉంది. రాబర్ట్ కళ్ళు మూసుకుని సిసిరియని తలుచుకున్నాడు. సుసిరియో, ఓ మంచి పని కోసం నేను నిన్ను ప్రార్థించాను. విశ్వ వినాశనాన్ని నిరోధించే నా ప్రయత్నానికి సహకరించు. సిసిరియో ఆత్మ అతని కళ్ళ ముందు సాక్షాత్కరించింది. మిస్టర్ రాబర్ట్, నా ప్రయత్నం నేను చేస్తాను. నా ప్రయత్నంలో నేను ఓడిపోతే బిత్రోచికి బందీనై నరకాన్ని అనుభవిస్తాను. అయినా బాధలేదు. దిశైవను తలుచుకో, అది నాకు దారి చూపిస్తుంది. సరిగ్గా నేను బిత్రోచిని నిరోధించే సమయానికి నువ్వు పీటర్సన్ని చంపేయాలి. అతని రక్తవలయంలోకి చొచ్చుకుపోయి రాబర్ట్ దిశైవని ప్రార్థించాడు. దిశైవ దారి చూపిస్తుంటే సుసిరియో తన సర్వశక్తులు క్రోడీకరించి తన పూర్వీకుల మంత్రశక్తులను ఆవహింప చేసుకుని కదిలాడు. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు నచికేతకు, అతని ఫ్రెండ్స్కు. గెస్ట్ హౌస్ తలుపులు తెరుచుకోగానే లోపల నుండి పెద్ద ఎత్తున శబ్దాలు మొదలయ్యాయి. భయంతో వెనక్కి తిరిగి పారిపోయే ప్రయత్నం మొదలుపెట్టారు. అప్పటికే బిత్రోచి గాలిని చీల్చుకుంటూ గెస్ట్ హౌస్ నుంచి బయటకు రాబోయింది. సుసిరియో ఆత్మ వేగంగా కదిలింది. దిశైవ గాలి కన్నా వేగంగా కదిలి గెస్ట్ హౌస్ను చేరుకుంది. సుసిరియో ఆత్మ గెస్ట్ హౌస్ తలుపులను మూసింది. బిత్రోచి అసహనంతో, అసంతృప్తితో కళ్ళెర్ర చేసింది. క్షణక్షణానికి సుసిరియో ఆత్మకు ఉన్న శక్తి సన్నగిల్లుతుంది. బిత్రోచి చూపుల తీక్షణకు గాలి బెదిరింది. ఆ పరిసరాల్లో ఉన్న ప్రేతాత్మలు నచికేతను బిత్రోచికి బలి ఇవ్వడానికి కదిలాయి. బిత్రోచి గెస్ట్ హౌస్ గేటు దాటి 4 అడుగులు వేసేలోగా క్షుద్ర ప్రేతాత్మలు వేగంగా వచ్చాయి. అదే సమయంలో ప్రభు మెడలోని చైన్ కింద పడింది. అది అందుకునే ప్రయత్నం చేస్తుండగానే గాలి చీల్చుకొని ఏవో ప్రేతాత్మలు తమని వెంబడిస్తున్నాయని ఆ 5గురికి అర్థమైంది. అలానే ఆ చైన్ వదిలారు. ఆ ప్రేతాత్మలు వాళ్ళని వెంబడిస్తూ ఆ చైన్ దాటే ప్రయత్నం చేసి ఒక్క క్షణం భయంతో వెనక్కి తగ్గాయి. ఆ చైన్లో ఆంజనేయుడు తాయెత్తు, క్రాస్ ఉన్నాయి. వాటి తాలూకు వెలుగు చూడలేక ప్రేతాత్మలు వెనుదిరిగి గెస్ట్ హౌస్లోకి చేరుకున్నాయి. సుసిరియో ఆత్మ సంతృప్తి పడింది. తనే ఆ గెస్ట్ హౌస్కు బంధనంగా నిలిచింది. దిశైవ సుసిరియోను మెచ్చుకోలుగా చూసింది. రాబర్ట్ కళ్ళు తెరిచాడు. సుసిరియో ఆత్మ మాటలు గాలిలో నుంచి వినిపిస్తున్నాయి. మంత్రదండానికి అంటిన రామయ్య రక్తం తడి ఆరకముందే పీటర్సన్ను అదే మంత్రదండంతో చంపేయాలి. రామయ్యను చంపిన తరళ పీటర్సన్ని చంపాలి. రాబర్ట్ తరళవైపు తిరిగి సైగ చేశాడు, తనతో రమ్మన్నట్టు. తరళ ట్రాన్స్లో ఉన్నట్టు రాబర్ట్ వెంట నడిచింది. వాళ్లతో పాటు పరమహంస కూడా. ఒక్కసారిగా తన వెనుగ్గా ఏదో శబ్దం వినిపించేసరికి ఉలిక్కిపడి అలర్ట్ అవ్వబోయాడు డానియల్. అప్పటికే రాబర్ట్ తన చేతి నైఫ్లా మార్చి డానియల్ మెడ మీద కొట్టాడు. ఒకే ఒక దెబ్బకు విరుచుకు పడిపోయాడు డానియల్. తరళ తండ్రిని అతి ఘోరంగా హత్య చేయించిన వ్యక్తి. కసి, కోపం, పగ, ప్రతీకారం వీటన్నిటికీ మించి విశ్వనాశనానికి సిద్ధపడే ఓ నీచమైన క్షుద్ర మాంత్రికుడిని చంపుతున్నానన్న తృప్తి ఆమె చేయి గాల్లోకి లేచింది. ఆమె చేతిలో ఉన్న మంత్రదండం అతని తలను రెండుగా మిస్టర్ రాబర్ట్, నువ్వు కానీ నీ స్నేహితులు కానీ పీటర్సన్ మృతదేహాన్ని చూడకూడదు. పీటర్సన్ చనిపోయిన వెంటనే మీరు వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. సుసిరియో ఆత్మ హెచ్చరించింది. రాబర్ట్ వెంటనే తరళ చేయి పట్టుకొని పరమహంస వైపు తిరిగి, కమాన్ క్విక్, పరిగెత్తండి, ఎవరు వెనక్కి తిరిగి చూడొద్దు, రన్ రన్ ఐసే అంటూ పరుగు ప్రారంభించాడు. థ్యాంక్ యూ మిస్టర్ రాబర్ట్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. మీ వల్లనే మేం ప్రమాదం నుంచి బయటపడ్డాం చెప్పాడు మనస్ఫూర్తిగా నచికేత. అప్పటికే చిత్రావతి అడవి నుంచి వాళ్ళు సిటీకి వచ్చి 48 గంటలయ్యింది. తరళను పెళ్లి చేసుకోవాల్సిందిగా నచికేతను కోరాడు రాబర్ట్. తరళకు తను చేయగల ఉపకారం అదొక్కటే. వెనక ముందు ఎవ్వరూ లేని తరళ జీవితాన్ని ఒక కొలికి తీసుకురావాలని అతని కోరిక. పెళ్లి జరిపించితే తనకో తృప్తి అనుకున్నాడు. అందుకే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని అడిగి చూశాడు. ఇద్దరికీ ఏ అభ్యంతరమూ కనపడలేదు వద్దనడానికి. ఆ రోజే సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకున్నారు అందరి సమక్షంలో. నేను వచ్చిన పని అయిపోయింది మిస్టర్ నచికేత. అందుకే తరళని భారీగా నీ చేతుల్లో పెట్టాను. తరళ ఇప్పుడు నీ పార్ట్నర్. హ్యాపీగా ఉంటుందని నమ్మకం నాకు ఉంది. నాకు ఇక ఏ దిక్కు లేదు. ఎట్ ది సేమ్ టైం సిసిరియోని చంపిన ఆ పీటర్సన్ని చంపి ఓ ప్రళయాన్ని నివారించానన్న ఆనందం చాలు.
ఐ లవ్ ఇండియా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ దేశాన్ని, మీ ప్రేమను, మీ ఆతిథ్యాన్ని తప్పక గుర్తుంచుకుంటాను. ఎల్లుండే నా సింగపూర్ ప్రయాణం. ఎప్పుడైనా ఈ రాబర్ట్ అనే మనిషి గుర్తు వస్తే ఓ ఫోన్ కాల్ చేసి పలుకరించండి. 2 చేతులు జోడించాడు. అందరి కళ్ళు చెమర్చాయి. ఆ రోజే రాబర్ట్ సింగపూర్ వెళ్ళిపోయాడు. పరమహంస మళ్ళీ తన పరిశోధనల్లో మునిగిపోయాడు. అతనికి అసిస్టెంట్గా ప్రభు ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. సూరజ్, సూర్యనారాయణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేశారు. విలియమ్స్ ఓ రెస్టారెంట్లో సూపర్వైజర్గా జాయిన్ అయ్యాడు. సరిగ్గా 10 నెలల తర్వాత ఓ నర్సింగ్ హోమ్ మెటర్నిటీ వార్డులో రూమ్ నెంబర్ 66 సందడిగా ఉంది. తరళ తన పక్కన ముడుచుకుని పడుకున్న బిడ్డని చూసి మురిసిపోతోంది. మాస్టర్ నచికేత ముద్దొస్తున్నాడు కదూ అన్నాడు ప్రభు. సూరజ్, సూర్యనారాయణ, విలియమ్స్ బాబును చూస్తూ మురిసిపోతున్నారు. పరమహంస అయితే ఇక నేను నా పరిశోధనలు ఆపేసి మనవడితో ఆడుకుంటాను అంటూ తెగ సంబరపడిపోతున్నాడు. ఈ దృశ్యం చూసి కన్నీటితో మురిసిపోయింది తరళ. ఎక్కడో సింగపూర్లో కొన్నేళ్ల ఉండి తండ్రి మరణంతో ఒంటరి అయ్యి తిరిగి తనదైన ఈ ప్రపంచంలో తను, తన భర్త, తన బిడ్డ, స్వంత అన్నయ్యలా చూసుకునే భర్త స్నేహితులు, తన తండ్రే తన బిడ్డగా పుట్టాడేమోనన్న ఫీలింగ్ తరళకు. రాబర్ట్ సింగపూర్ నుంచి గ్రీటింగ్స్ పంపించాడు. కథ సమాప్తం.